కంచిగచ్చిబౌలిలో ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిందని, నిబంధనలను తుంగలో తొక్కిందని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యతో జీవావరణ వ్యవస్థకు నష్టం వాటిల్లిందని తేల్చి చెప్పింది. వనరులను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొంది. ఈ రిపోర్ట్నే సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది. కంచిగచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా లేదా అధికారులను జైలుకు పంపమంటారా అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తే ఎలా పునరుద్ధరిస్తారు? వారాంతం సెలవుల్లో ఎందుకు చెట్ల నరికివేత చేపట్టారు? అసలు ఎవరి అనుమతులు తీసుకొని చెట్లను తొలగించారు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే యూనివర్సిటీ పక్కన అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను తిరిగి జూలై 23కి వాయిదా వేసింది.